ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభలో ఆయన ఎన్నికకు కూటమి పక్షాల్లోని తెలుగుదేశం తరపున మంత్రి నారా లోకేష్, జనసేన తరపున పవన్ కళ్యాణ్, బీజేపీ తరపున సత్యకుమార్ ప్రతిపాదిస్తూ 3 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. మరెవరూ నామినేషన్లు వేయకపోవడంతో సభ ప్రారంభమైన వెంటనే అయ్యన్న పాత్రుడు శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. దీంతో శాసనసభ హర్షధ్వానాలతో దద్దరిల్లిపోయింది. అనంతరం పార్టీ నేతలందరూ నేరుగా తీసుకెళ్లి శాసనసభ అధిపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ మంత్రి సత్యకుమార్, మరో మంత్రి అచ్చెన్నాయుడు వెంటరాగా గౌరవంగా అయ్యన్న పాత్రని తీసుకెళ్లి స్పీకర్ చైర్లో కూర్చోబెట్టారు. అప్పటి వరకు స్పీకర్ గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభాపతి కుర్చీలో అయ్యన్న పాత్రని కూర్చోబెట్టారు. సభా నాయకులంతా ఆయన్ను అభినందించారు. కౌరవ సభను గౌరవ సభగా మార్చిన తర్వాతనే తాను సభలో అడుగు పెడతానని శపథం చేసి బయటకు వెళ్లానని, మళ్లీ ముఖ్యమంత్రిగానే వచ్చారని చంద్రబాబు వెల్లడించారు. తాను 24 క్లైమోర్ మైన్లు పేల్చినా కూడా కంటి వెంట చుక్క నీరు రాలేదని, కానీ తన కుటుంబ సభ్యులను ఈ సభలో కించపరిస్తే తాను కన్నీటి పర్యంతమయ్యానని వివరించారు. అటువంటి ఈ సభను హుందాగా నడపాలని అయ్యన్న పాత్రుడికి విజ్ఞప్తి చేశారు. పార్టీ పెట్టిన మొదట్లో పిలిపిస్తే 25 సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అక్కడి నుంచి 7 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఎంపీ అయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. శాసనసభను హుందాగా నడిపించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. కొత్త వారికి అందరికీ తగిన శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మాదిరిగా మాట్లాడేందుకు వీలు లేకుండా చేశారంటూ నవ్వుతూ ప్రసంగించారు పవన్ కళ్యాణ్. సభా సంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం అందరిపైన ఉందని తెలిపారు. గత శాసనసభలో జరిగిన సంఘటనలు, చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. అయ్యన్న పాత్రుడికి కోపం వస్తే పదునైన మాటలతో ప్రత్యర్థులను చెక్కేసేవారన్నారు. రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తాం సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు, ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. అయ్యన్న పాత్రని అభినందిస్తూ తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు తగిన దిశానిర్దేశం చేయాలని మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫరూక్, నాదెండ్ల మనోహర్ పలువురు ఎమ్మెల్యేలు కొనియాడారు. సభ గౌరవాన్ని కాపాడటమే కాకుండా హుందాగా వ్యవహరిద్దామని, అవసరమైతే కొత్త సభ్యులకు శిక్షణ ఇప్పించే ఏర్పాట్లు చేద్దామన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. తానందరితో సమన్వయం చేసుకుని సభను నడుపుతామని అయ్యన్న హామీ ఇచ్చారు. మాట్లాడాలి, ఈ తాలూకు వాయిస్ వినిపించాలి. ఈ అందరూ నేను కోరేది ఏంటంటే, ఈ హౌస్లో మాట్లాడడం అంటే హౌస్ కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడాలి. అంచేది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగమాటం లేకుండా నీకు అవకాశాలు ఇస్తా, అవసరమైతే హౌస్ని 2-3 రోజులు పొడిగిద్దాం సభానాయకులు మాట్లాడి, తప్పేలే. స్పీకర్ అయ్యన్న పాత్రని టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, నర్సీపట్నం నియోజకవర్గం నుంచి వచ్చిన పలువురు నేతలు అభినందించారు. చాంబర్లో మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర నేతలు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు.